ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత అసలు విషయాలు బయటకు పొక్కుతున్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నాటి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలే కారణమని అధికారులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జగన్ ప్రభుత్వం తప్పిదాలు, ప్రణాళిక లోపం, కక్ష సాధింపు విధానాలకు పోలవరం ప్రాజెక్టు బలైందని జలవనరుల నిపుణులు అంటున్నారు. 5 ఏళ్లలో కేవలం 4% మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రాజెక్టు సందర్శన తర్వాత సంబంధిత అధికారులు పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. తనకు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. బాధ్యులు ఎవరో గుర్తించాలని సూచించారు. ఉన్నపళంగా కాంట్రాక్టర్లను మార్చడం, ప్రాజెక్టు స్థితిగతులపై అవగాహన ఉన్న అధికారులను కూడా బదిలీ చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వరదల సమయంలో ప్రాజెక్టుపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇంత జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారులను చంద్రబాబు నిలదీశారు. ఈ రివ్యూలో సీఎం ప్రశ్నలకు కొంతమంది అధికారులకు గొంతు పెగల్లేదు. సివిల్ వర్క్స్, హెడ్ వర్క్స్, కుడి ఎడమ కాలువల్లో 5 ఏళ్లలో ఎటువంటి పురోగతి కనిపించలేదని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక అంశాలపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంలో సీఎం ఉన్నారు. పునరావాసం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఘోర తప్పిదాలతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాంకేతికంగా, ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు. ఫేజ్ 1లో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం, పరిహారం, పునరావాసం కోసం 12,157 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అధికారులు తేల్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంల పునరుద్ధరణకు మరో 2 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, మరో 4 ఏళ్లకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. త్వరలో పూర్తిస్థాయి సమీక్షలు, అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏ అంశాన్ని కూడా దాయకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.